రకమైన పీపుల్ తగులుతారు నీకు. ఏంటి అన్నంటే కామన్ మ్యాన్స్ ఇలాంటి వాళ్ళు అన్నంటే ఓ 15,000 20,000 30,000 15,000 లేదంటే ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగమో ఏదో ఒకటి ఉంటుంది. ఇందాక షబీర్ సార్ చెప్పిండు, కులకర్ణి సార్ నీకు ఇల్లు కావాలి, కారు కావాలి, పిల్లలు బాగుంది, అన్ని నాకున్నాయి అన్నాడు. అన్ని నాకున్నాయి సార్ ఎందుకు చెప్తున్నావు అన్నాడు. కానీ కులకర్ణి సార్ చెప్పిండు అన్ని నీకున్నాయి, ఇయ్యే అందరికి ఇయ్యాలి అంటే వెస్టేజ్ లోకి రా అని చెప్పిండు, వచ్చిండు. అన్ని నీకున్నాయి, ఇలాంటివి వేరే వాళ్ళకి నీకు ఇవ్వాలనుకుంటే రా ఈ బిజినెస్ లోకి అన్ని వచ్చిండు. గవర్నమెంట్ గజెటెడ్ ఆఫీసర్ మేడం సార్ వాళ్ళు పిచ్చోళ్ళ ఏమనుకుంటారు ఈ బిజినెస్ లో? నా మీటింగ్ ఇట్లనే ఉంటది, డిసైడ్ అయినోడు ఉంటాడు, ఇట చెంప మీద కొట్టినట్టే ఉంటది అని చెప్పి నేను ముందే. తీసుకుంటే కార్ వస్తుంది, పాజిటివ్ గా తీసుకుంటే 1,00,000 వస్తుంది, పాజిటివ్ గా తీసుకుంటే 3 ఏళ్ల తర్వాత మాలాగా ఇగో మేడం లాగా అవార్డు, నేషనల్ అవార్డు తీసుకుంటారు ఈ బిజినెస్ లో. మీరు రెడీ అయితే డిసైడ్ చేసుకొని పని చేయండి. ఇంక కామన్ మ్యాన్ దగ్గరికి పోతారు. సో వాడు చాలా ఇన్స్పైర్ ఉండదు, వాళ్ళ లోపల శవాలు లాగానే ఉంటారు. నేను నిజంగా చెప్తున్నాను, శవాలు లాగానే ఉంటారు, శ్వాస ఆడుతుంది కానీ శవం. వెస్టేజ్ లోనా వాడు చెప్పిండ్రా భయ్ బాగానే ఉంటుందని మా దోస్తులు అంతా చెప్తున్నారు అంటారు. పక్క మీకు ఇలాంటి వాళ్ళు ఎదురవుతారు. కార్లు వస్తాయి మామ అంటే వస్తాయిరా, నాకు కూడా తెలుసు, మరి నువ్వు కూడా జైన్గా మామ అన్నంటే అది అందరితో అవుతుంది రా, వాళ్ళతో అవుతుంది, వీళ్ళతో అవుతుంది, నీతో అవుతుంది. ఆడు చెప్పకనే చెప్తాడు నాతో కాదురా భయ్ ఇది అంటే. అవునా కాదా? అది మంచిగా ఉంటుంది రా, కార్లు వస్తాయని తెలుసు, 1,00,000 వస్తాయని చెప్పు, పలానా శ్రీనివాస్ కూడా తీసుకున్నాడని తెలుసు, పలానా షబీర్ సార్ కూడా ఉన్నాడని తెలుసు, అందరు ఉన్నారని తెలుసు. కానీ మనతో నేడవుతుందిరా ఇంటింటికి పోయి బతిమలాడాలంటే, ఇంటింటికి పోయి చెప్పాలంటే మనతో నేడవుతుందిరా అని అంటారు. ఎస్ ఆర్ నో? ఈ బ్యాచ్ ఎదురైందా మీకు? ఎదురైందా? కానీ ఇంకో మాట కూడా చెప్తాడు, మామ నాకు 4 నెలల్లో కారు వస్తుంది అన్నావనుకో, రానిరా మంచిదిరా, వెరీ గుడ్, సూపర్ రా, చేసుకో. ఒక రోజు ఇంటికి కనుక ఏదైనా ఫంక్షన్ ఉంటే కారు ఈరా పోయి వస్తా, నీకు వచ్చిన కారు ఒకసారి ఈరా పోయి వస్తా, కానీ సూపర్ ఉంటుంది చేసుకో అంటే. ఇది నేను చెప్తా, నీకు శ్వాస ఆడుతుంది కానీ శవంతో సమానం. వీడు ఏమంటాడు అన్నానంటే నీకు వచ్చినాక చూద్దాం రా బాయ్ డబ్బులు, నువ్వైతే స్టార్ట్ చేయి. ఇగో నేను స్కూల్ టీచర్ రా బాయ్, 10 మందికి వెళ్ళి చెప్తే ఏమనుకుంటారు చెప్పు? ఇగో నేను బీటెక్ చేసిన, 10 మందికి వెళ్ళి ఇంటింటికి పోయి చెప్తే ఏమనుకుంటారు చెప్పు? ఇగో నేను బాగా చదువుకున్నా, ఏమనుకుంటారు చెప్పు? అర్రే నాయన